మహాకాళేశ్వర జ్యోతిర్లింగం హిందూమత ప్రసిద్ధ శైవక్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపాన ఉంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని స్వయంభువుగా భావిస్తారు. ఈ క్షేత్రంలో శివలింగాన్ని ఇతర లింగాల వలె కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు. ఆలయానికి సంబంధించిన తొలి ప్రస్తావనలు మత్స్య పురాణం మరియు అవంతి ఖండంతో సహా పురాతన సంస్కృత గ్రంథాల నుండి గుర్తించబడతాయి. ఈ గ్రంథాలు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటికే ఉనికిలో ఉన్నాయి. శివుని మూర్తి ముద్రించబడిన నాణేలు ఉజ్జయినిలో పురావస్తు తవ్వకాలలో లభ్యమయ్యాయి. అవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం యొక్క నాణేలుగా గుర్తించబడ్డాయి. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. అనగా ఈ విగ్రహం ముఖం దక్షిణం వైపు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం 12 జ్యోతిర్లింగాలలో కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్లి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నైనా పొందుతాడు. మౌర్య రాజవంశాల కాలంలో కూడా ఈ దేవాలయం గౌరవప్రదమైన ప్రదేశం. ఈ ఆలయం యొక్క ప్రస్తావనలు రాజా విక్రమాదిత్య మరియు భోజ మహారాజుల కాలంలో చూడవచ్చు. మహాకవి కాళిదాసు రఘువంశంలో ఈ ఆలయాన్ని నికేతనగా అభివర్ణించాడు. మేఘదూతంలో కాళిదాసు మహాకాళ దేవాలయం గురించి మనోహరమైన వర్ణనను ఇచ్చాడు. ఈ దేవాలయం అప్పటి కళ మరియు వాస్తుశిల్పానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా ఉండవచ్చు. బహుళ అంతస్తుల బంగారు పూతతో కూడిన రాజభవనాలు మరియు అద్భుతమైన కళాత్మక వైభవాన్ని కలిగి ఉన్న ఆ పట్టణంలోని ప్రధాన దేవత యొక్క ఆలయం ఎంత అద్భుతంగా ఉండేదో ఊహించొచ్చు. మహాకాళేశ్వర దేవాలయం కేవలం శివునికి మాత్రమే అంకితం చేయబడినది కాదు, శివుని యొక్క ఉగ్రరూపాలలో ఒకటైన కాలభైరవుని మందిరాన్ని కూడా కలిగి ఉంది. పురాణాల ప్రకారం కాలభైరవుడు ఉజ్జయిని సంరక్షకుడిగా పరిగణించబడ్డాడు మరియు అతని మందిరాన్ని సందర్శించడం వల్ల తమకు రక్షణ మరియు ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. సూర్య సిద్ధాంతం మరియు పంచ సిద్ధాంతం ప్రకారం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనగా కర్కాటక రాశి ఉజ్జయిని గుండా వెళుతుంది. ఇది హిందూ భౌగోళిక శాస్త్రవేత్తల రేఖాంశం కూడా. సుమారు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండి ఉజ్జయిని భారతదేశానికి చెందిన గ్రీన్విచ్గా ఖ్యాతిని పొందింది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయ శిఖరాన్ని దాటుతుంది. అది గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని కూడా దాటుతుంది. వేల సంవత్సరాలుగా ఎటువంటి ఆధునిక పరికరములు లేకపోయినా మన ఋషులు మునులు భూగోళ మరియు ఖగోళ శాస్త్రాలలో అమితమైన ప్రావీణ్యం కలిగి ఉండేవారు. అందుకే సనాతన ధర్మమైనటువంటి హైందవమతం శాస్త్రం మరియు పురాణాల మేలుకలయికగా భాసిలింది. శతాబ్దాలుగా ఎన్నో దాడులు మరియు వివక్షలకు తట్టుకుని వర్ధిలింది. ఇంకా సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు వర్ధిల్లుతుంది. స్థల పురాణం శివపురాణం ప్రకారం పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక శివ భక్తుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు నియమనిష్టలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ శివభక్తుడికి 4 కుమారులు. ఈ 4 కుమారులు కూడా ధర్మానుష్ఠానుపరులే. ఈ 4 పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు. కాని శివుడునే నమ్ముకున్న ఆ శివభక్తులు శివార్చన ఆపలేదు. ఒకనాడు వారు ఊరు మధ్యలో శివారాధన చేస్తుంటే దూషణుడు దండేతి వచ్చాడు. ప్రజలని నానా బాధలు పెడుతూ శివభక్తులు ఉన్న చోటుకి వచ్చి హూంకరించాడు. శివార్చన ఆపమని ఆదేశించాడు. కాని శివభక్తులు శివ అర్చనలో మునిగిపోయారు. ఆగ్రహించిన దూషణుడు వారిని సంహరించాలని, వారు పూజిస్తున్న శివలింగాన్ని ధ్వంసం చేయాలని చూశాడు. ఇంతలో మహోగ్రధుడి అయిన పరమేశ్వరుడు భూమిని చీల్చుకుని మహాకాళ రూపంలో పైకి వచ్చి దూషణుడిని మరియు అతని సైన్యాన్ని సంహరించి భస్మం చేశాడు. ఆ శివభక్తులు సంతోషముగా మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహాకాళ లింగ రూపంలో వెలిశాడు.
మరొక్క పురాణం ప్రకారం ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు. తన పూర్తికాలాన్ని శివారాధనకే అంకితం చేసినవాడు. ఒకరోజు శ్రీకరుడనే ఒక రైతు కుమారుడు రాజభవనం పరిసరాలలో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోనికి ప్రవేశించి ఆయనతో పాటు ప్రార్థన చేస్తాడు. కాని రాజభటులు శ్రీకరుడిని బలవంతంగా రాజ్యం వెలుపలగల క్షిప్ర నదీ సమీపంలోనికి పంపిస్తారు. ఉజ్జయినికి ప్రక్కగల రాజ్యాలలోని శత్రు రాజులు రిపుదమన రాజు, సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని రహస్యంగా సైన్యాలతో పొలిమేర చేరుకుంటారు. ఈ విషయం గమనించిన శ్రీకరుడు ముందుగా హెచ్చరించే అవకాశం లేక ఇక పరమేశ్వరుడే దిక్కు అని తలిచి పరమేశ్వరుడి ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది. ఆయన నిర్ఘాంతపోయి ఆయన కూడా మహాశివుని క్షిప్ర నదీ తీరంలో ప్రార్థనలు చేస్తాడు. రిపుదమన రాజు దాడి చేస్తాడు, విజయాన్ని సాధిస్తాడు. బ్రహ్మదేవునిచే ఉపదేశం పొందిన శక్తివంతమైన భూతం కనిపించకుండా అదృశ్య రూపంలో రిపుదమనుడికి సహాయం చేసింది. వారు నగరాన్ని దోచుకుని శివభక్తులపై దాడులు చేశారు. శివుడు ఆయన భక్తుల అభ్యర్థనలు విని మహాకాళుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి శత్రువులనందరినీ నాశనం చేశాడు. శివభక్తులైన శ్రీకరుడు అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండుటకు అంగీకరించారు. అచటనే కొలువుండి ఆ రాజ్యంలో గల భక్తులను శత్రువుల బారి నుండి రక్షించాలని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాళునిగా కాంతి రూపంలో కొలువైనాడు. పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో దర్శించిన వారికి మరణం, వ్యాధుల భయం నుండి విముక్తి కల్పిస్తానని తెలిపాడు. మహాకాళేశ్వర మందిరం ఎన్నో వింతలు విశేషాలతో ఉంటుంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో 2 జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ 2 జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఆలయం లోపల ధుని అని పిలువబడే పవిత్రమైన అగ్ని నిరంతరం మండుతూ ఉంటుంది. ఇది శతాబ్దాలుగా మండుతున్నదని మరియు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని నమ్ముతారు. భక్తులు ఈ ధునిలోని బూడిదను, భస్మాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు మరియు దానిని వివిధ ఆచారాలలో ఉపయోగిస్తారు. ఉజ్జయినిలో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాళ లింగం, మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. 3వ అంతస్తులో గల నాగచంద్రేశ్వర లింగం దర్శనం కోసం నాగపంచమి రోజున మాత్రమే తెరుస్తారు. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర పర్జన్యానుష్ఠానం అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవు పేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మ మందిరంలోకి ఆవుల్ని తీసుకువచ్చి వాటి పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అప్పుడు అక్కడ మీరు ఒక అలౌకికమైన స్థితికి వెళ్లిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. జ్యోతిర్లింగం మరియు కాళికాదేవి శక్తి పీఠంగా ఉజ్జయిని ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం మహాశక్తి పీఠములలో ఒకటి. హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణగాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ఇదే మహాకాళేశ్వర జ్యోతిర్లింగ స్థల పురాణం. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మహాకాళేశ్వర మహత్యం చూసినా విన్నా మీకు పరమేశ్వరుడి కృపాకటాక్షములు లభిస్తాయి. మరిన్ని జ్యోతిర్లింగాల స్థల పురాణం కోసం దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.